మన తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుకు, పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము కీర్తన గ్రంథము 44వ కీర్తన 3వ వచనం చదువుకుందాం. వారు తమ ఖడ్గం చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు, వారి బాహువు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగ చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఇక్కడ దేవుని ప్రజలను గురించి ఈ వాక్యం తెలియజేయబడుతుంది. మనము కూడా యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుని ప్రజలముగా మనం కూడా ఎన్నుకొనబడ్డాము కనుక మనకు కూడా ఈ దేవుడి వాక్యాన్ని ఇస్తున్నాడు. మన విజయం ఎలా ఉంటుంది అంటే అది మన సొంత ప్రయోజనం వలన కాదు, మన సొంత ప్రయత్నం వలన కాదు, మరి ఏ బాహు వలన కాదు. దేవుని యొక్క బాహువే, దేవుని యొక్క ఖడ్గమే ఆయన స్వాధీనంలో ఉంచుకోబట్టే మనల్ని దేవుడు ఈ విధముగా విజయంలోనికి నడిపిస్తున్నాడు అనే వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈ మధ్య యూదా ఇజ్రాయెల్ జనాంగము మనము వారి యుద్ధాలు వింటున్నాం. వారి చుట్టుపక్కల దేశాలు ఈ మధ్య క్రొత్తగా ఇరాన్ దేశము వారి మీద యుద్ధం చేస్తుంటూ మనం చూసాము. ఎవరు విజయం పొందారంటే ఇజ్రాయేలీలే విజయం పొందారు. యూదా ఇజ్రాయేల్ జనాంగము దేవుని చేత ఏర్పరచుకున్న బిడ్డలు కనుక దేవుడు వారికి విజయాన్ని ఇస్తూ వస్తున్నాడు. వారి బాహువే, ఎవరి బాహు అంటే దేవుని యొక్క బాహువే. వారు తమ ఖడ్గం చేత గాని వారు స్వాధీనపరచుకోలేదు వారి దేశాన్ని, వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు అంటున్నాడు ఇక్కడ. వారి బాహు అంటే వారి బలము, వారి చేతి బలం, వారి భుజ బలము కానీ వారికి విజయం ఇవ్వలేదు. ఎవరు విజయం ఇచ్చారంటే దేవుడే వారికి విజయం ఇచ్చాడు. ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి దేవుడు వారికి కృప చూపాడు. దేవుని యొక్క శక్తి చేత వారు ఆ దేశంలో నిలబడ్డారు, ఆ దేశాన్ని స్వాధీనపరచుకున్నారు. అంత మాత్రమే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు వారి చుట్టుపక్కల దేశాలన్నీ కూడా రెచ్చగొట్టి ఇజ్రాయేల్ మీద, యూదా జనం మీద యుద్ధం చేస్తున్నప్పటికీ దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు వారికి విజయాన్ని ఇస్తూనే ఉన్నాడు. వారి బాహువు వారికి విజయం ఇవ్వలేదు, వారికి ఖడ్గము వారికి విజయం ఇవ్వలేదు. ఎవరి విజయం ఇచ్చారు అంటున్నారు? నీవు వారిని కటాక్షించితివే కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగు చేశాను అంటున్నాడు. మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు ఈనాడు ఇజ్రాయేలీలు యూదా జనం ఎలా విజయం పొందుతూ ఉన్నారో మనము కూడా దేవుని మీద ఆధారపడినప్పుడు మనం కూడా ఆ విధముగా విజయం పొందుతాము. దేని వల్ల విజయం పొందుతామంటే ఆయన బాహువే, ఆయన ఖడ్గమే, ఆయన ముఖకాంతియే. దేవుని యొక్క ముఖకాంతి మన మీద ఉంటే చాలు, మనం ఎన్నో విషయాల్లో జయం పొందుతాము, ఎన్నో సమస్యల నుండి మనం తప్పింపబడతాము. దేవుని మీద ఆధారపడినప్పుడు మనము జయం పొందుతాం. ఈ మధ్య టీవీ 9 వారు కూడా వారిని గురించి, ఇజ్రాయెల్ జనం గురించి ఒక మాటలు అన్నారు. వారిని గురించి వివరిస్తూ వారు ప్రపంచవ్యాప్తంగా విజయాన్ని పొందేవారుగానే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా 136 నోబెల్ బహుమతులు పొందారు. దేవుడు అని అనలేదు, కానీ వారు అంత జ్ఞానవంతులు అనే ఉద్దేశంతో వారు మాట్లాడారు. వారు విజయం పొందుతారు, వారు ప్రపంచాన్ని జయించేవారుగా ఉన్నారు అని ఈ మధ్య టీవీ 9 వారు మాట్లాడడం విన్నాం. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఇజ్రాయేలీల మధ్య ఉన్న దేవుడే దేవుడు అని గుర్తించగలుగుతున్నారంటే మన తండ్రి అయిన దేవుని మహిమ ఎంత గొప్పగా ఉంది, మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ ఎంత గొప్పగా ఉంది అని మనము గ్రహించగలుగుతున్నాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని మనం ఆనుకున్నప్పుడు మన తండ్రి అయిన దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తాడు, మన శత్రువులను జయించే కృప మనకు కూడా ఇస్తాడు. ప్రతి సమస్య నుండి మాకు విడుదల కలుగు చేసే దేవుడుగా ఉన్నాడు. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 17-18 వచనంలో కూడా మీరు మా సామర్థ్యము, మా బాహుబలము, ఎంత భాగ్యము మాకు కలుగు చేశాను అని అనుకుందరేమో అంటున్నాడు. మా సామర్థ్యమే, మా బాహుబలమే, మా గొప్పతనమే మేమెంత గొప్పగా ఉండడానికి కారణం అనుకుంటున్నారా మీరు? కాదు. ఎవరిది అంటే దేవుని యొక్క శక్తే, దేవుని యొక్క ప్రభావమే మీ ముందు ఉండబట్టే మీరు అంత గొప్ప భాగ్యము పొందుకున్నారు, మీరంతా జయం పొందుతూ ఉన్నారు అని వాక్యం మనకి తెలియచేయబడుతుంది. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడతాము. ఇజ్రాయేలీలు ఏ విధముగా జయం ఉంది, విజయ వీరులుగా వారు ఎలా నిలబడ్డారు, మనం కూడా మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువును మనం హత్తుకుందాము, ఆయన్ని సేవిద్దాము, మనము విజయం వెంబడి విజయం పొందుకుందాం. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు దేవా స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రములు.
ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు ప్రభువా. వినిచిన బిడ్డలందరూ కూడా మీ మీద ఆధారపడినైనా, మీ మీద ఆధారపడిన ఇశ్రాయేలీయులు యూదా జనము ప్రభువా ఏ విధముగా విజయం వెంబడి విజయం పొందుతూ ఉన్నారో, మా ప్రభువా వినిచిన బిడ్డలు కూడా మీ మీద ఆధారపడి విజయం వెంబడి విజయం పొందేలాగా మీ కృప చూపండి. వారి సమస్యలను సాల్వ్ చేయండి ప్రభువా. వారి కుటుంబ అవసరతలను తీర్చండి ప్రభువా. వారి యవ్వన బిడ్డలను రక్షించుకొనండి, చిన్న బిడ్డలను మీరు రక్షించుకొనండి, కుటుంబాలను ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి పేరిటి మనవులు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.